వైరస్ సోకితే 3 రోజుల్లో మనిషి చచ్చిపోతాడు. కరోనా వైరస్ ని ప్రపంచం మీదకు వదిలి చరిత్ర ఎరగని బీభత్సం సృష్టించిన చైనాలోనే ఆ వైరస్ కూడా తయారైంది. అసలు చైనాలో ఏం జరుగుతోంది? చైనా పరిశోధనశాలలు మానవాళి వినాశనానికి పూనుకున్నాయా? మరో మహమ్మారి అన్ని దేశాలని ముంచెత్తడం ఖాయమన్న ప్రచారం వెనక ఉద్దేశం ఏంటి? వైరస్ వెలుగు చూసిన ఆఫ్రికా సహా అన్ని దేశాలు ఎప్పుడో మర్చిపోయిన ఎబోలాని పోలిన వైరస్ ని చైనా శాస్త్రవేత్తలు ఇప్పుడెందుకు సృష్టించారు? అసలు ముందే వచ్చే ముప్పును పసిగట్టి దాన్ని ఎదుర్కొనేలా తరిమి కొట్టేలా సన్నద్ధమవటం సాధ్యమేనా? సరిగ్గా 4 ఏళ్ల క్రితం కరోనా ఎంతటి కల్లోలాన్ని సృష్టించిందో ఎవరూ మర్చిపోలేరు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించిందని చైనా చెప్పినప్పటికీ వుహాన్ ల్యాబ్లో వైరస్ సృష్టి జరిగిందని అమెరికా సహా పలు దేశాలు గగ్గోలు పెట్టాయి. కరోనా పర్యవసానాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే మానవాళికి ముప్పు తప్పిపోలేదని, కరోనా లాంటి మరో మహమ్మారి ముంచుకొచ్చే ప్రమాదముందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మరిన్ని వైరస్లు మనుషులకు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కోవిడ్ విధ్వంసం చూసిన తరువాత చైనా ల్యాబుల్లో జరిగే ప్రయోగాలపై మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇదే తరహాలో ప్రపంచమంతా చైనా వైపు భయంగా చూస్తోంది. దీనికి కారణం చైనా శాస్త్రవేత్తలు సృష్టించిన ఎబోలాను పోలిన వైరస్. హెబీ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వైరస్ ను తయారు చేశారు. 3 రోజుల్లో ఇది మనిషికి మరణ శాసనం రాస్తుంది. ఎబోలా వైరస్ భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా మారుతుంది, అలా మారితే ఎలా ఎదుర్కోవాలి వంటి విషయాలపై అధ్యయనం చేయడానికి ఈ వైరస్ ను సృష్టించారు చైనా శాస్త్రవేత్తలు. ఎబోలా గురించి విస్తృత అవగాహన కలిగించేందుకు దీన్ని తయారు చేశారు. వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది, దాని లక్షణాలేంటి వంటి వాటిని పరిశీలిస్తున్నారు. వెసిక్యులర్ స్టొమటైటిస్ వైరస్ VSVను ఈ పరిశోధనలకు ఉపయోగించారు. ఎబోలా వైరస్ నుంచి దీన్ని సేకరించారు. వైరస్ కణాల్లోకి ప్రవేశించడానికి కీలకంగా ఉండే గ్లైకోప్రోటీన్ను సేకరించారు. 5 మగ 5 ఆడ సిరియా ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. ఇంజెక్షన్ ద్వారా వాటిలోకి వైరస్ ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఎలుకల్లో ఎబోలా వైరస్ బారిన పడ్డ మనుషుల్లో వచ్చిన మార్పులు చోటు చేసుకున్నాయి. అవయవాలు పనిచేయకపోవడం సహా అనేక లక్షణాలు మనుషులను 3 రోజుల్లో చంపివేస్తాయి. నరాల రుగ్మత, కంటి చూపు కోల్పోవడం వంటి లక్షణాలు కూడా ఎలుకల్లో కనిపించాయి. అత్యంత సురక్షితమైన ల్యాబ్ల అవసరం లేకుండా పరిశోధనలు చేసే వీలుండడంతో ఎలుకలపై వీటిని ప్రయోగించామని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనివల్ల ఎబోలా వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాలు, వాటిని ఎదుర్కోవడానికి కావలసిన చికిత్స విధానాలపై తేలిగ్గా అధ్యయనం చేయవచ్చని తెలిపారు. మనం భస్మాసుర కథ చదివాం. భస్మాసురుడు తనకు వచ్చిన శక్తిని తను తాను నాశనం చేసుకోవడానికి వాడుకున్నాడు. ఈ అణుబాంబులు ఇవన్నీ కూడా మానవ మేధకు అందినటువంటి అస్త్రాలు. వీటితోనే తన జాతిని, తన సహజీవుల్ని సమూలంగా నిర్మూలించేటువంటి వికృతమైన ఆలోచన చేస్తున్నాడు. ఏది కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళకి అక్కడేదో ఒక వైరస్ తయారవుతుందని మనం భయపడి లాభం లేదు. ఎప్పుడూ భయం మనిషిలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ప్రాథమిక సూత్రం ఏమిటంటే దేనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అలవర్చుకోవడం. వైరస్ ఎక్కించిన తరువాత మరణించిన ఎలుకలపై విస్తృత పరిశోధనలు చేశారు. వైరస్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, పొట్ట, ప్రేగులు, మెదడు సహా కీలక భాగాల్లోని కణాలను నిర్వీర్యం చేసినట్టు గుర్తించారు. ఎబోలా సోకిన వారు మరణించడానికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఓ కారణం. ఈ పరిశోధనలతో ఎబోలాను అడ్డుకునేందుకు అవసరమైన టీకాలను, ఔషధాలను తయారు చేసే అవకాశముందని చైనా అంటోంది. అయితే కరోనా వ్యవహారంలో చైనా తీరు గమనించిన తరువాత దీనిపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోగాలు, పరిశోధనల భద్రతపై సందేహాలు కలుగుతున్నాయి. పొరపాటున ఈ వైరస్ బయటకొస్తే కలిగే పరిణామాలు మన ఊహకు అందవు. చైనా ఎబోలా ప్రయోగం చేసిందన్న విషయం బయటకొచ్చిన తరువాత అంటువ్యాధుల పరిశోధనలపై కీలక మార్గదర్శకాలు రూపొందించాలన్న డిమాండ్లు తలెత్తుతున్నాయి. ఎబోలా వైరస్ గురించే కాదు, వాతావరణ మార్పులు, వాటి ద్వారా సోకబోయే ప్రాణాంతక వైరస్లపైన చైనా పరిశోధనలు చేస్తోంది.
మరో మహమ్మారి తలెత్తుతుందా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదని, ఎప్పుడు వస్తుంది అనేదే నిర్ధారణ కావాల్సి ఉందని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణ మార్పులకు తగ్గట్టుగా వైరస్లు మ్యూటేట్ చెందే విధానం కూడా మారుతుందని హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో పెనుమార్పులొస్తున్నాయి. విపరీతమైన చలి, తట్టుకోలేనంత ఎండలు, వరదలు సృష్టించే వానలు, ఇలా గతంతో పోలిస్తే మనిషి భరించలేని పరిస్థితులున్నాయి. ఈ వాతావరణ మార్పులు ఇప్పటికే మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలు చూసే బెంబేలెత్తుతుంటే చైనా శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలు మరింత భయానకంగా ఉన్నాయి. వాతావరణ మార్పులు మనుషులపైనే కాకుండా వైరస్ల మ్యూటేషన్ పైన, అవి వ్యాప్తి చెందే విధానంపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటున్నారు చైనీయులు. అంతిమంగా వాతావరణ మార్పులతోనూ వైరస్ మ్యూటేషన్లతోనూ రెండు విధాల మానవ జాతికి తీవ్ర వినాశనం తప్పదంటున్నారు. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో మహమ్మారిని ఎదుర్కోవడంపై పరిశోధనలు సాగుతున్నాయి. మరో మహమ్మారి వస్తుందా లేదా అన్న సందేహమే లేదని, ఖచ్చితంగా వచ్చి తీరుతుందని, అయితే ఎప్పుడన్నదే తెలియాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చైనాలో కరోనా నిపుణుడిగా పేరుగాంచిన జాంగ్ ఉద్దేశం ప్రకారం వాతావరణ మార్పులు, ప్రాణాంతక వైరస్లు అనే రెండు ప్రమాదాలను ప్రపంచం ఎదుర్కోవాల్సి ఉంది. భూమి వేడెక్కే కొద్దీ బ్యాక్టీరియా వైరస్ల రిజర్వాయర్లా మారుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. దోమలు, ఈగలు వంటి వాటి నుంచి సోకే వైరస్ల ప్రమాదం మానవాళికి మరింత పొంచి ఉందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ వంటి రోగాలు విజృంభిస్తున్న తీరు గమనిస్తే చైనా శాస్త్రవేత్తల ఆందోళన నిజమేననిపిస్తుంది. మనం భస్మాసుర కథ చదివాం. భస్మాసురుడు తనకు వచ్చిన శక్తిని తన నాశనం చేసుకోవడానికి వాడుకున్నాడు. ఈ అణుబాంబులు ఇవన్నీ కూడా మానవ మేధకు అందినటువంటి అస్త్రాలు. వీటితోనే తానే తన జాతిని, తన సహజీవుల్ని సమూలంగా నిర్మూలించేటువంటి వికృతమైన ఆలోచన చేస్తున్నాడు. ఏది కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళకి ఇవాళ అక్కడేదో ఒక వైరస్ తయారవుతుందని మనం భయపడి లాభం లేదు. ఎప్పుడూ భయం మనిషిలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ప్రాథమిక సూత్రం ఏమిటంటే దేనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అలవర్చుకోవడం. భవిష్యత్తులో మరిన్ని కొత్త రోగాలు వ్యాపించే ప్రమాదముందని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఇంతకు ముందు కనిపించని వైరస్లు భూమి వేడెక్కడం వల్ల మానవ సమాజంలోకి చొచ్చుకొచ్చే ప్రమాదముందని, పురాతన జాతుల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు కూడా ఇందులో ఉండొచ్చని అంటున్నారు. అయితే మరో మహమ్మారి వస్తుందని ప్రపంచాన్ని మరింతగా భయపెట్టడం తగదన్న వాదన వినిపిస్తోంది. మహమ్మారిని ఎదుర్కోవడం పేరుతో ముందు జాగ్రత్త పడొచ్చు, కానీ ఎబోలా వైరస్ తరహా వైరస్లను సృష్టించడం, కొత్త బ్యాక్టీరియాలను తయారు చేయడం సరికాదని అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు.